రైతన్నలారా నేను చెప్పేది ఫస్ట్ గమనించండి. మనం సీడ్ పెంచుకునేటప్పుడు మంచి సీడ్ని అయితే పెంచుకోవాలి. ఈ సీడ్ వచ్చేసి మనకి చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కూడా మొత్తం పిచ్చిగా కాయడం జరిగింది. చూడండి, ఎక్కడ చూసినా చూడండి, ప్రతి మండకు కాయ ఉంది, పూత ఉంది. ఇది చూసుకుంటే మార్చి నెలలో ఈ విధంగా ఉందంటే చూడండి మీరు, ఏ తెగుళ్ళనైనా తట్టుకుంటుంది అన్నట్టు. దీనికి త్రిప్స్ కానీ, బొబ్బెర కానీ అండ్ కొమ్మకుళ్ళుడు కానీ ఇలాంటివి ఏం రావు. ఎందుకంటే ఈ సీడ్ అనేది బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఏ రైతు కూడా ఈ సీడ్ని ఎంచుకోవచ్చు. ఇది వెనెలా 55 మైకో వాళ్ళది లీర్బీటర్. ఈ సీడ్ వచ్చేసి మనకు నెంబర్ 1 ఉంటుంది. ఈ సీడ్ని మనం ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఒక రైతు దీన్ని ఎంచుకుంటే నష్టపోడు. దీంట్లో నేను నెంబర్ ఇస్తాను, నా నెంబర్, దానికి ఫోన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఒకటే చెట్టు కాదు, ప్రతి చెట్టు చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడొచ్చు, చూపెట్టండి. ఎక్సలెంట్ ఉంటుంది. నేను వేసిన దాంట్లో ఎకరం 10 గుంటలు వేసాను నేను. దీంట్లో ఆల్రెడీ నేను దీన్ని వేరుగా పెంచానంటూ. సో మీరు అంతసేపు చూశారు కదండి, మిరప తోట ఎలా ఉంది, ఏ విధంగా కాసింది అనేది. కొత్త విత్తనం అండి, సరికొత్త తేజ రకము. మార్కెట్లో లాస్ట్ ఇయర్ కూడా రావడం జరిగింది. సో రైతు గారు చెప్పిన దాన్ని బట్టి మనం ఈ విత్తనం ఏంటి, ఏ విధంగా ఉంది, అంతసేపు తోట చూశారు కదండి. ఇప్పుడు రైతుల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఒకసారి మీ అడ్రస్తో పాటు మీ పేరు చెప్పండి. మా అడ్రస్ వచ్చేసి మరిపడ బంగ్లా, మరిపడ మండల్, మైబాద్ డిస్టిక్. మేము వచ్చేసి ఈ సీడ్ వచ్చేసి మైకో వారి లీర్బీటర్ వెనెలా 55. ఈ సీడు నేనేం చేస్తానంటే ప్రతి సంవత్సరం ఒక 2 సీడ్లు ఎంచుకుంటాను అన్నట్టు. ఆ 2 సీడ్లలో నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి, ఈ పంట దిగుబడి వస్తుందా రావట్లేదా, దీనికి తెగుళ్ళు ఉన్నాయా లేవా, దీనికి నల్లి ఆశించుతుందా ఆశించదా, బొబ్బెర వస్తుందా రావట్లేదా, అసలు ఇది ఎకరానికి ఎన్ని క్వింటాలు వస్తుంది అనేది నేను డెమో వేస్తా. అంటే డెమో అంటే 5 ప్యాకెట్ల నుంచి ఒక 20 గుంటలు అనేది నేను టెస్టింగ్ చేస్తాను అన్నట్టు. ఈసారి ఏం చేశానంటే ఇది వెనెలా 55 అనేది మైకో వాళ్ళది. నేను ఒక 5 ప్యాకెట్లు వేసాను అంటూ. 5 ప్యాకెట్లు వేస్తే విపరీతమైన కాపు, ఎక్కడ చూసినా కూడా మనకు కాయ సైజ్ చూసుకోవచ్చు. ఇవాళ చూసుకుంటే మార్చి 5వ తారీఖు 2026. నేను వేసింది 2025లో, కానీ ఇది 2026 మార్చి 5వ తారీఖున. ఈ సీడ్ వచ్చేసి నేను ఎంచుకున్న ఈ సీడ్ నెంబర్ 1గా ఉంది. ఈ సీడు మనకి తెగుళ్ళకు కానీ, నల్లికి కానీ, కాయమచ్చ కానీ అండ్ బొబ్బెర కానీ అస్సలు రాదు, 100%. నేను చేసే పద్ధతి ఏంటిదంటే ప్రతి సంవత్సరం నేను ఈ సంవత్సరం 25లో వేసేది మళ్ళీ 26లో వేస్తా. ఎందుకంటే నేను టెస్టింగ్ చేసుకుంటా. ఫస్ట్ టెస్టింగ్ ఎలా, ఒక 20 గుంటల నుంచి 10 గుంటలు వేస్తా అన్నట్టు.